ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ ఆషాఢ మాసంలో ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వచ్చినప్పటికైనా చాకచక్యంతో ప్రవర్తించి పనులన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటారు. విదేశ ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన ఒక వ్యాపారం ఉంది. మీరు ఇంతకుముందు నష్టపోయినటువంటి ఒక ధనము రాదు అని చెప్పి అనుకున్నటువంటి ఒక ధనము తిరిగి కొంత ధనం రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబంపై శ్రద్ధ వహిస్తారు. అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. స్థిరాస్తులు చరాస్తుల గురించి ప్రయత్నాలు చేయడము, ఉద్యోగస్తులకు మంచి ఉన్నతి లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించడము, ప్రతి పనిలో ప్రోత్సాహకరంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. వివాహం కానిటువంటి వాళ్ళకు వివాహం గురించి ప్రయత్నం చేస్తే సఫలీకృతం కావడానికి మంచిగా ఉంది. ఆషాఢ మాసంలో పెండింగ్ కార్యక్రమాలందు సఫలమయ్యి వాటిని 10 మంది చేత, మీ ఆఫీసర్ల చేత, పెద్దల చేత మంచి బేష్ అని చెప్పి అనిపించుకోవడం జరుగుతుంది. 10 మంది చేత సంఘంలో గౌరవింపబడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి ఆరోగ్యం దెబ్బతీసుకుంటారు మీరు. కాబట్టి ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రయాణం చేయాలా చేయవద్దా అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ప్రయాణాలు చేయండి. చిన్న చిన్న కలహాలు ఏర్పడము, డబ్బు నష్టపోవడము, ఇంట్లో పెద్దల చేత తిట్లు తినడము, అంటే చీవాట్లు తినడము, మానసికంగా కొంత ప్రశాంతత కోల్పోవడము జరుగుతూ ఉంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి ఒక వృత్తిలో లేదా వ్యాపారంలో మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్నటువంటి యొక్క సమయానికి మీకు ధనం చేతికి అందుతుంది. అలాగే మీరు అనుకున్నటువంటి ఒక సమయానికి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. నూతన గృహం గురించి ఆలోచించడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మానసికంగా శారీరకంగా నిలదొక్కుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటుండాలి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసే పనులలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు రావచ్చు. అది సహజము. ఎందుకంటే ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా కార్యక్రమం నడవదు. వస్తాయి. వచ్చినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల ఆటంకాలు మీ బుద్ధి బలం చేత వాటిని తొలగించుకుంటారు. ఆ శక్తి మీ దగ్గర ఉంది. కానీ మోసపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బు మోసపోవడం అనేటువంటిది ఏ రకంగా మోసపోతారు అనేటువంటి ఒక విషయం ఎవరమూ చెప్పలేము. ఈనాడు మనం ఉదయం లేస్తే చూస్తూనే ఉన్నాము. ఎంతోమంది ఎన్నో రకాలుగా మంచి విద్యావంతులు, ఆలోచనా శక్తివంతులు కూడా మోసపోతూ ఉన్నారు. కాబట్టి ఆ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు ఎక్కడా పెట్టకండి. అనుకోని సంఘటనలు ఏర్పడడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించడము, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడి వారితో కార్యక్రమాలు నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలా చెయ్యండి. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగ వ్యాపారాలు బాగానే ఉన్నప్పటికీ, ఆదాయం కూడా మంచిగానే ఉన్నప్పటికీ కొన్ని పనులలో ఆలస్యం జరగడం జరుగుతుంది. స్థానచలనం జరగడము, అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి మార్పు జరగడము, రుణ బాధల వల్ల కొన్ని ఇబ్బందులు పడడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. ఈ రాశివారు ఈ నెలలో గురు చరిత్ర కానీ, గురు స్తోత్రం కానీ ప్రతిరోజు చదవండి. విద్యార్థులైతే దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. దానివల్ల మీకు అనుకూలమైన వ్యాపారం పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా ఈ తులారాశి వారు
గురు స్తోత్రం, దత్త స్తోత్రం, దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఏదో ఒక స్తోత్రం తీసుకొని ప్రతిరోజు మీరు పారాయణం చేసినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి మీకు ఆ దత్తుని కృప వల్ల సుఖంగా ఉంటారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచి మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు. యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే ఎప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే ఒక్క నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటాడు. భూమి మీద తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది. భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము, గురువారము, ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నెరవేర్చుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.